భారత ప్రభుత్వం 4077 కోట్ల వ్యయంతో 5 సంవత్సరాల కాల పరిమితితో డీప్ ఓషన్ మిషన్ను ప్రారంభించింది. ఈ మిషన్ కేవలం పరిశోధనకే కాకుండా దేశ వనరుల భద్రత, సముద్ర వనరుల వినియోగం, జీవవైవిధ్య పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఈ డీప్ ఓషన్ మిషన్లో ఒక భాగమే సముద్రయాన్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యము లోతైన సముద్ర వనరులను, జీవ వైవిధ్యాన్ని మరియు ఖనిజాలను అన్వేషించడం. ఈ ప్రాజెక్టులో ఉపయోగించనున్న మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనం పేరు మత్స్య 6000. ఈ మత్స్య అనే వాహనంను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్టు కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ మత్స్య అనే వాహనము 6000 మీటర్ల లోతుకు వెళ్లే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో ఈ సామర్థ్యం కలిగిన 6వ దేశంగా భారత్ గుర్తింపు పొందనుంది. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, జపాన్, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది.